హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్ ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండియా పోస్ట్ జీడిఎస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దానికోసం మొదటగా మనం గూగుల్లో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఇక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అవగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంత ఇండియా జీడిఎస్ ఆన్లైన్ అనేవి ప్రస్తుతం జూలై షెడ్యూల్లో 44,228 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15/7/2024, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 5/8/2024 అనమాట. కాకపోతే అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి మొత్తం 3 స్టేజ్లుగా ఇవ్వడం జరిగింది. ఒకటి స్టెప్ 1 రిజిస్ట్రేషన్, స్టెప్ 2 అప్లై ఆన్లైన్, స్టెప్ 3 ఫీ పేమెంట్ ఉంటుంది. ఇకపోతే అప్లికేషన్ కోసం మొదటగా మనము ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్స్ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా బీసీ మరియు ఓసీ పురుషులకి 100 రూపాయలు అనేది ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఇకపోతే అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టాలంటే స్టెప్ 1 రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే కింద రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ గా మన యొక్క మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పక్కన ఉన్న వ్యాలిడేట్ మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి పక్కన ఉన్న సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మొబైల్ నంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఆ తర్వాత మన యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పక్కన ఉన్న వ్యాలిడ్ ఈమెయిల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఈ పాపప్ యొక్క మెసేజ్ అర్థం ఏంటంటే మీకు ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది పంపడం జరిగింది. ఒకవేళ మీ ఇన్బాక్స్లో ఓటీపీ లేనట్టయితే స్పామ్ బాక్స్లో చెక్ చేసుకోండి. ఓకే నొక్కి మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయని ఈమెయిల్ వ్యాలిడిటీ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు అప్లికెంట్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు, కమ్యూనిటీ క్యాస్ట్, ఈ క్యాస్ట్ ఏదో సెలెక్ట్ చేయాలి. అలాగే సెలెక్ట్ సర్కిల్ అంటే ఆంధ్రప్రదేశ్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మీ 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్, ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మళ్ళీ అడగడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబరు, కింద పర్సనల్ డిజబుల్ అవునా కాదా అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అలాగే డిజబుల్ అయితే ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకో. కేటగిరీ వచ్చి లో విజన్, క్యాపిటల్ వచ్చేసి డెఫ్ అండ్ డమ్, డి వచ్చి 1 లెగ్ ఆర్మ్ ఆర్థోపెడిక్ సంబంధించి ఉంటాయి. తర్వాత మీరు ఏ టైప్ డిజబిలిటీ అనేది సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండరీ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఏ లాంగ్వేజ్ చేశారంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, మీరు 10th క్లాస్ ఏ మీడియంలో చదువుకున్నారు. అదే మీరు ఏమన్నా ఎంప్లాయా, అలాగే అనవసరం ఉంటాయి బట్ అలాగే అప్లోడ్ ఇమేజ్ని
సెలెక్ట్ చేసుకోవాలి. 200x230 పిక్సెల్ సైజు 50 KB లోపు ఉండేటట్టు ఒక ఇమేజ్ అనేదాన్ని మీది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క సిగ్నేచరు 140x60 పిక్సెల్లో 20 KB లోపు ఉండేటట్టుగా స్కాన్ చేసుకొని సైన్ కూడా అప్లోడ్ చేయాలి. అలా రెండు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రివ్యూ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కింద ఉన్న టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హాస్ బీన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా అప్లికేషన్ ఆపుకున్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ సర్కిల్ మీద మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ డోర్ నెంబర్ అపార్ట్మెంట్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఉండే స్ట్రీటు, తర్వాత సిటీ విలేజ్, మీ యొక్క సిటీనా విలేజ్నా ఏదో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే తర్వాత పంచాయతీ, మండలం, డిస్టిక్ అని ఎక్కడ మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసి కింద పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇది కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. ఈ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కింద సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. లేదు డిఫరెంట్ అయితే మళ్ళీ ఇక్కడ అడ్రస్ అనే దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎదురుగా సెలెక్ట్ బోర్డ్ అని ఉంటుంది. ఆ వాటిలో మీకు 2002కు సంబంధించి నేను 2002 పాసింగ్ ఇయర్ కొట్టే కదా, దానికి సంబంధించిన బోర్డుని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. కింద ఉన్న డీటెయిల్స్ వాటిలో ఏదో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద సెలెక్ట్ రిజల్ట్స్ నొక్కగానే మీ యొక్క సెలెక్ట్ రిజల్ట్స్ టైప్ నొక్కగానే మార్క్స్ సబ్జెక్ట్స్ అనేవి చూపడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క దానిగా మార్క్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి, జనరల్ సైన్స్ ఎన్ని వచ్చినాయి, సోషల్ స్టడీస్లో ఎన్ని వచ్చినాయి అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే చూస్ ప్రిఫరెన్స్ అని వస్తుంది. మీరు ఏ డివిజన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయగానే మీ కేటగిరీకి సంబంధించిన వేకెంట్లు అన్నీ చూపడం జరుగుతుంది. వాటిలో మీకు ఏ ఊరికి దగ్గరలో ఉందో ఆ ఊరిని దాని ఎదురుగా ఎంటర్ ప్రిఫరెన్స్ కాడ 1, 2, 3 వైజ్గా ఆర్డర్లో కొన్ని మీకు ఇష్టం వచ్చిన ఊర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్ బై డిక్లేర్ దట్ అనే దాని మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈస్ట్ గంగారు ఉంది కదా, దాని ఎదురుగా 1 అని పెడుతున్నాను. అలాగే ఇంకో ఊరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని 2, 3, 4, 5, 6 అలా పెట్టుకొని అలా వీటిలో మొత్తం 3 రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. దక్ సేవకు ఏబిపిఎం, బిపిఎం అని 3 రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చిన పోస్ట్కి ఎదురుగా ప్రిఫరెన్స్లో 1, 2, 3గా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని నేను ఇప్పుడు పెట్టే కదా ఆ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకొని కింద సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఫుల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. వాటిని కింద ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా ప్రింట్ తీసి పెట్టుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.